वारंगल जिला पीसीसी सचिव मिसाला प्रकाश ने कहा कि महात्मा गांधी वो महान व्यक्ति थे जिन्होंने सत्याग्रह किया और देश को आजादी दिलाई। गांधी जयंती के अवसर पर कांग्रेस नेताओं ने वारंगल शहर के रेलवे स्टेशन रोड स्थित गांधी जी की प्रतिमा पर फूलों की माला चढ़ाकर श्रद्धांजलि दी। इस अवसर पर नवीन राज, मिसाला प्रकाश, जराथी रमेश, श्रीनिवास, संडेला तजार, इस अवसर पर बी प्रसाद और अन्य लोगों ने भाग लिया। इस अवसर पर मिसाला प्रकाश ने कहा कि जिस समय भारत पर अत्याचारियों का शासन था, उस समय सत्याग्रह आंदोलन चलाकर आजादी दिलाने वाले गांधी की उन्होंने सराहना की। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। जयंती संदर्भंगा वरंगल स्टेशन रोड महात्मा गांधी विग्रहानिकी सीनियर नायकुलु नवीन राज गाరు, गोपाल नवीन राज गाరు, అలాగే మాజీ కార్పొరేటర్ జార్తి రమేష్ గారు, సీనియర్ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది। మరి ముఖ్యంగా ఏంటంటే కార్పొరేటర్ కూడా అహింసా మార్గంలో మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడు। ఆ మహనీయుడు నడియాడిన ప్రాంతం ఈ ప్రాంతం వరంగల్ రైల్వే స్టేషన్ దిగి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ గాంధీ ఆ పెద్దలందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొనడం జరిగింది। ఇక్కడ మహాత్మా గాంధీ వరంగల్లో పర్యటించి అందరి మేధావులను అందరూ కూడా చైతన్యపరిచి స్వతంత్ర ఉద్యమంలో అందరూ కొట్లాడే స్వతంత్ర తెచ్చుకోవడం జరిగింది। 1947 19 ఇవాళ ఎందరో మహనీయుల త్యాగఫలితం మహాత్మా గాంధీ గారు అందరూ కూడా వెంట వేసుకొని దేశం కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడే గొప్ప నాయకుడు। ఆ మహనీయుని తలుచుకుంటూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు। మరి మహాత్మా గాంధీ నివాళులర్పించి మరికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు। అందులో భాగంగా వరంగల్ నగరంలో మన కొండా దంపతుల ఆదేశం మేరకు, కొండా దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా వాడవాడలా కూడా ప్రతి డివిజన్లో కూడా వారి యొక్క మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా పళ్ళ పంపిణీ, అనేక రక్తదాన శిబిరాలు, అనేక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు।